I have a good news for you. నేను ఒక శుభవార్త మీకు తీసుకుని వచ్చాను. This is the last meeting. ఇది ఆఖరి కూడిక. And you are free. మీరంతా స్వతంత్రంగా ఉండవచ్చు. Tomorrow we have a worship service. Thereafter we will disperse. రేపు ఆరాధన కూడిక ఉంటుంది. ఆ తర్వాత మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. So literally this is going to be the last meeting. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆఖరి కూడిక. I know that even the organizers are very much relieved. దీన్ని నిర్వహిస్తున్నటువంటి వారు కూడా మరి బాధ్యతల నుంచి విరమించుకోబోతున్నారు. There is no question of preparing lunch tomorrow. Maybe as usual you may have, but not for all. మరి అందరికీ కాకుండా మరి సంఘానికి మామూలుగా ఏర్పాట్లు చేయబడతాయి. Many will go to their respective churches to worship the Lord. ప్రభుని ఆరాధించడానికి వారి వారి స్థానిక సంఘాలకు రేపు దేవుని బిడ్డలు వెళ్ళబోతున్నారు. But may I say this, I am here tomorrow also. నేను రేపు ఉదయకాలం కూడా మీతో ఉంటాను. You need to bear with me even for tomorrow. అది నేను చెప్పడం లేదు. I'm glad that we could come together and study the word. మనము చేరి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడము ఎంతో సంతోషం. I always say that we need to study the word systematically. ఒక క్రమ పద్ధతిలో దేవుని మాటలను మనం ధ్యానం చేయాలని నేను ఇదివరకే చెప్పాను. And we should follow the word systematically. అలాగే వాక్యాన్ని క్రమ పద్ధతిలో పాటించవలసిన వారంగా ఉన్నాం. As I mentioned, I am not a critic. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా నేను విమర్శించేవాడిని కాదు, కానీ I appreciate good songs. మంచి మంచి కీర్తనలు నేను నిజంగా అభినందిస్తూ ఉన్నా. I try to rectify the brethren who are singing unscriptural songs. ఎవరైతే మన స్థానిక సంఘాలలో వాక్యానికి అనుగుణంగా లేని పాటలు ఉంటాయో వాటిని సరిచేయాలని మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. We need not to feel bad about when such things are brought into light. ఆ సంగతిని మరి పైకి తీసుకుని వచ్చినప్పుడు దాని గురించి ఎవరు కూడా వేరుగా భావించవద్దు. I beg your pardon. అలాగా ఎవరైనా అనుకోనుంటే ఏదైతే క్షమించాలి. The song which Eggman has sung right now, it is original composition is in Malayalam. సహోదరుడు ప్రకాష్ ఇప్పుడే పాడిన పాట మలయాళంలోని పాటగా ఉంది. It was the composition of late M.A. Cherian sir, father-in-law of K.V. Samuel. మన కేవి శామ్యుల్ గారికి మామగారు అయినటువంటి చెరియన్ గారు ఆ పాట మలయాళంలో రాశారు. He is such a great man of God. ఆయన గొప్ప దైవజనుడు. He has composed a number of songs. అతడు ఆయన ఎన్నో పాటలు రాశాడు. All are scriptural, spiritual. అన్ని కూడా లేఖనానుసారమైనటువంటివి, ఆత్మీయమైనటువంటివి. He was a good Bible teacher. మంచి బైబిల్ బోధకుడు ఆయన. And now when I say that, we need to have such a songs when we sing. కనుక మనం పాడేటప్పుడు కూడా అలాంటి కీర్తనలు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Somebody must have written some song like I need you, I want you to come with me. That is unscriptural. నీవు నాకు కావాలి, నేను నీతో రావాలి అనేటువంటి పాటలు మరి వాక్యానుసారం కాదు. ఎవరో రాశారు. Brother Emmanuel singing that song. I am not criticizing him. అది ఎందుకంటే ఎమ్మాన్యుల్ గారు రాయలేదు ఆ పాట కాబట్టి ఆయన గురించి ఏమంటలేదు, కానీ ఎవరో రాశారు. ఆయన రాయలేదు, మరొకరు రాశారు. The song has become popular. కానీ ఆ పాట మరి ప్రజాదరణ పొందింది. But how far it is scripture? అది ఎంతవరకు దేవుని వాక్యానుసారము? What is the promise of the risen Lord? పునరుద్ధానుడైనటువంటి మన ప్రభు యొక్క వాగ్దానం ఏంటి? Before his ascension, ఆయన పైకి ఆరోహణమయ్యే దానికి ముందుగా, behold, I shall be with you until the end of the ages. కనుక యుగాంతము వరకు ఆయన మనతో ఉంటానని ప్రభు పునరుద్ధానుడై పైకి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పినటువంటి వాగ్దానం. Do we believe that? మనం అది నమ్ముతున్నామా? Do we believe? Believe? Yeah. You know what happens? Sometimes we believe in principle and we fail to understand in practice. కనుక ఆచరణలో మనం నమ్ముతాం, కానీ దాన్ని ఆచరణలోకి సరికొన్నిసార్లు దాన్ని మనం మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. That's why I always say you need to be very
careful and cautious when you sing a song. I am not saying this to Brother Emmanuel, brother, please. Sorry. I am saying to the congregation, entire congregation. సభ అంతటికి కూడా నేను దృష్టికి తేదలుచుకున్నది ఏంటంటే మనము పాట పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా ఉండటానికి అది ఉన్నదా లేదో చూసుకుని ఒకసారి మనం పాడితే మంచిది. Remember this. దీనిని జ్ఞాపకం పెట్టుకోండి. What we believe and what we practice should not contradict to each other. మనము ఏదైతే మనము నమ్ముతూ ఉన్నామో ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో అది what we believe and what we practice should not contradict each other. మనము ఏదైతే నమ్ముతూ ఉన్నామో ఏదైతే అనుసరిస్తూ ఉన్నామో ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాలి. If we believe he is with us, మనము ఆయన మనతో ఉన్నాడని మనం విశ్వసించినట్లయితే is there any need to pray Lord be with us? మనము ప్రభువా నాతో ఉండు అని మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నదా? Answer? లేదు. But we do. కానీ మనం చేస్తాం. We do. మనం చేస్తాం. What it speaks about? అది మరి ఎందుకు అలాగా అవుతా ఉంది? The faith or belief which we have principally that remains in the mind. మనము ఏదైతే నమ్ముతూ ఉన్నామో అది మన మనసులో ఉంటూ ఉంది. But it is not come down to the heart. అది మనసులో ఉంది కానీ కిందికి దిగి మన హృదయంలోనికి ప్రవేశించడం లేదు. Therefore we fail to experience. కనుక మనము దానిని అనుభవించడానికి మనము విఫలమవుతూ ఉన్నాం. When we pray Lord be with us, మనము ప్రభువా నాతో ఉండు అని మనం ప్రార్థన చేసినట్లయితే it's nothing but insulting the very presence of God which is with us. మనతో ఉన్నటువంటి దేవుని తోడును మనము దానిని అవమానపరిచినట్లు. When we ignore his presence, we insult his presence. కనుక ఆయన మనతో ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోయినప్పుడు అలాగ ప్రార్థన చేసినప్పుడు ఆయనను అవమానపరిచే వారంగా ఉన్నాం. Let us be scriptural. మనము వాక్యానుసారంగా లేఖనానుసారంగా ఉందాం. There are many youngsters, those who hear to the English music. ఇక్కడ యవనస్తులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు ఇంగ్లీష్ సాంగ్స్ వింటూ ఉంటారు. He is listening to Christian songs. తల్లిదండ్రులు అనుకుంటారు వారు చక్కనిగా దేవుని కీర్తనలు వింటున్నారు అనుకుంటారు. All English songs are not Christian songs. అన్ని ఇంగ్లీష్ లో ఉన్నటువంటి అన్ని సాంగ్స్ కూడా మరి క్రైస్తవ సంగీతం పాటలు కావు. Parents, be cautious. All English songs are not Christian songs. అన్ని ఇంగ్లీష్ పాటలు కూడా దేవుని పాటలు కావు అని తల్లిదండ్రులు గమనించాలి. All Christian songs are not spiritual songs. అన్ని క్రైస్తవ పాటలు కూడా మరి ఆత్మీయమైనటువంటి పాటలు కావు. All spiritual songs are not scriptural songs. మరి అన్ని ఆత్మీయ గీతాలు కూడా మరి వాక్యానుసారమైనటువంటివి కావు. If we fail to understand, we fail to understand our children, what they follow and what they believe. మనము వారు ఏది మనము వారు వింటున్నారో ఏది విశ్వసిస్తూ ఉన్నారో దానిని మనము సరిగ్గా గమనించలేకపోతే మనము విఫలమైన వారం అవుతాం. Okay, we have been hearing to the word of God since yesterday morning. నిన్నటి ఉదయకాలం నుండి మనము దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. We are full and fed up, right? మనము దాంతో బాగా చక్కగా ఎక్కువ విని విసిగిపోయినట్టుగా ఉన్నామని సహోదరులు అంటూ ఉన్నారు. No, you are not fed up. You are full. You are full. Not full. Still empty. Yeah. One brother used to pray like this. సహోదరుడు ఒక ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. Every meeting he used to pray, Lord fill me. ప్రతి కూడికలో కూడా ప్రభువా నన్ను నింపు అని ప్రార్థన చేస్తున్నాడు. Every meeting, Lord fill me. ప్రతి మీటింగ్ లో కూడా ప్రభువా నన్ను నింపు అంటున్నాడంట. And what kind of a person he is, everybody knows. ఆయన ఎలాంటి వాడో ఆ సంఘంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. People are fed up by this kind of prayer. ఆ ప్రజలంతా కూడా ఇలాంటి ప్రార్థన విని విని విసిగిపోయారు. One day he say, Lord fill me. మరొక దినాన అంటున్నాడు ప్రభువా నన్ను నింపు. And immediately the neighbor stood up and said, Lord don't fill him.
for he leaks. ప్రభు ఆయన నింపవద్దు, ఎందుకంటే ఆయన వదిలేసుకుంటాడు కాబట్టి. He leaks. వదిలేస్తాడు. లీక్ అయిపోద్ది. Use that word. Everybody understands. అతను నింపినట్లయితే అతడు లీక్ అయిపోతాడు, నింపవద్దు అని అన్నాడు. You keep on filling him, but he leaks. నువ్వు అలాగే నింపుతూ ఉన్నట్లయితే ఆయన లీక్ చేస్తూ ఉంటాడు, లీక్ అయిపోతూ ఉంటాడు. There is no storage. ఆయన ఏమాత్రం కూడా నింపుకున్నది ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. I don't know the condition of you and I here. The Lord is filling with the word. ఇక్కడున్న వారి పరిస్థితులు నేను ఎరుగును, కానీ దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. Everywhere in Andhra Pradesh, everywhere meetings. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి స్థలంలో కూడా మీటింగ్స్ జరుగుతూ We ఉన్నాయి. travel from one meeting to the other meeting. దైవ సేవకులైతే ఒక మీటింగ్ నుంచి మరొక స్థలానికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. And even the audience. పబ్లిక్ కూడా వినేటువంటి వారు One after the other. ఒకదాని తర్వాత ఒకటి. They hear mighty preachers. ఎంతో ప్రభావవంతంగా వాక్యం చెప్పేటువంటి వాక్యాలు వారు వింటూ ఉన్నారు. But I don't know how much they are benefited. ఎంతమంది దాని వల్ల ప్రయోజనం పొందుతున్నారు అనేటువంటిది మనం చెప్పలేము. How many are leaking? ఎంతమంది నింపుకున్న దాన్ని వదిలేసుకుంటున్నారు. They just go for the sake of attendance. కొంతమంది అయితే వారు కేవలము అక్కడ హాజరు కావాలనే ఉద్దేశంతోనే పోతున్నారు. And there are many who go to the meetings to hear some new thing. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకంటే ఏదైనా కొత్త సంగతి విందాము అని. Somewhere I was preaching on Abraham. అబ్రహాము గురించి ఒక చోట సహోదరులు చెప్తూ ఉండగా like this with interpretation 1.5 hour preaching. దాదాపుగా గంటన్నర సేపు ప్రసంగం సాగింది. దానిలో తర్జుమా చేసేవారు కూడా ఉన్నారు. One brother came to me after the meeting and he said like this. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చి ఇలాగ చెప్పారు. Oh brother, I like the new thing you have said. సహోదరుడు, నీవు చెప్పినటువంటి క్రొత్త సంగతి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. I said, what was that new thing? నేనన్నాను, ఏది ఆ క్రొత్త సంగతి అని చెప్పి అడిగాను. And he told me that you have mentioned Abraham used to live in his hometown in a flat, in a house which has got 50 rooms. మీరు నాకు చెప్పే కొత్త సంగతి ఏంటంటే అబ్రహాము ఒక మంచి ఇంట్లో ఉంటూ ఉన్నాడు, అది 50 రూములు దాదాపుగా ఉన్నది అని చెప్పి, అది నాకు కొత్తగా ఉంది అని అన్నాడు. That was the new thing for him. అది ఆయనకు కొత్త సంగతిగా The entire message has gone. ఆ ప్రసంగంలో చెప్పిన సంగతులన్నీ వెళ్ళిపోయినాయి. I talked about his faith. ఆయన యొక్క విశ్వాసం గురించి నేను మాట్లాడాను. I talked about his sacrifice. ఆయన యొక్క త్యాగాన్ని గురించి నేను మాట్లాడాను. I talked about his love. ఆయన యొక్క ప్రేమను గురించి మాట్లాడాను. They're all old things, isn't it? అవన్నీ కూడా పాత సంగతులే. All old things. అన్ని కూడా పాత సంగతులే. What is the new thing? కొత్త సంగతి ఏంటి అంటే 50 rooms. 50 గదులు అనేటువంటి 50 rooms. 50 గదులు. Okay. Now we will come to our topic. కనుక మన పాఠ్యాంశానికి వద్దాం. As I mentioned, we are going to talk about what? The worship in the millennial kingdom. 1000 ఏండ్ల పరిపాలనలో ఆఖరిగా జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మనము ధ్యానించబోతున్నాం. What is new thing about worship? ఆరాధన గురించినటువంటి క్రొత్త సంగతి ఏమున్నది? Every Sunday we gather for worship service. ప్రతి ఆదివారమున మనము దేవుని ఆరాధన చేయడానికి కూడి వస్తూ ఉన్నాం. We sing songs. మనము పాటలు పాడతాం. And we give exhortation. మనము హెచ్చరికలు చేయబడతాం. We remember the Lord through the emblems. ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఆ గుర్తులు చూసుకొని మనము ఆరాధన చేస్తాం. We take offertory while a song is on. ఒక పాట పాడుతూ ఉండగా మనము కానుకలు సమర్పిస్తాం. Then there will be a word ministry. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది వింటాం. Finished. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయింది. We have been doing this service. ఇలాంటి మరి కూడిక మనం జరిపించుకుంటూ Every వస్తున్నాం. Sunday we gather for worship service. ప్రతి ఆదివారమున మనము ఆరాధన కార్యక్రమాన్ని జరిగిస్తూ But వస్తున్నాం. what is going to be something new in millennial kingdom? కానీ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి ఆరాధనలో ఏది క్రొత్తదిగా ఉండబోతూ ఉంది? What kind of worship that would be? అది ఎలాంటి ఆరాధన అయి ఉండబోతూ ఉంది? In fact, will there be any necessity for worship? అసలు అక్కడ ఆరాధన చేయవలసినంత అవసరత ఏమైనా ఉన్నదా? The Lord said to the church, do this in remembrance of me till I come. ప్రభు
చెప్పాడు, నేను వచ్చే వరకు దీనిని చేయండి, ఆరాధన క్రమాన్ని మనకు అందించి వెళ్ళాను. And we are doing that in remembrance of the Lord Jesus. మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనను మనం చేస్తూ ఉన్నాం. We are continuing remembering the Lord. It means he has not yet come. ప్రభువును మనము అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఆయన ఇంకా రాలేదనే సంగతి కూడా అర్థమవుతూ ఉంది. Are you sure? Has he come? ఆయన వచ్చాడా? Say he has not come, right? ఆయన ఇంకా రాలేదు. How do you say that he has not come? ఆయన రాలేదని మనం ఎట్లా చెప్తున్నాం? Still we are here. We are here. మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆయన రాలేదని మనం చెప్తాం. That is evidence that he has not yet come. ఆయన రాలేదని చెప్పడానికి ఆధారం ఏంటంటే మనం ఇక్కడే ఉన్నాం. When he comes, ఆయన వచ్చినప్పుడు we won't be here. మనం ఇక్కడ ఉన్నాం. In my childhood, I read a note given by late Silas Fox in Christian Hope magazines those days. క్రైస్తవ నిరీక్షణ అనేటువంటి పత్రికలో సైలస్ ఫాక్స్ గారు రాసినటువంటి వ్యాసాన్ని అప్పుడు నేను చిన్నతనంలో చదివాను. There was a convention going on the second coming of the Lord Jesus. ప్రభు యొక్క రెండవ రాకడను గురించినటువంటి అంశము మీద ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. I am sure many of you must have already gone through that note. అది చాలా మంది మీలో చదివి ఉండవచ్చునేమో. The convention was on the coming of the Lord Jesus. ప్రభు యొక్క రాకడను గురించినటువంటి సంగతిని గురించి వివరించేదిగా సభ ఉంటూ ఉంది. A foreigner was preaching. ఒక విదేశీయుడు దానిలో వాక్యం చెప్తూ ఉన్నారు. And there was a huge congregation. అక్కడ చాలా పెద్ద సభ ఉన్నారు. It was the last message. అది ఆఖరి మెసేజ్ దానిలో. Before the message was commenced, the meeting was commenced, he had an understanding with a notorious young man. ఒక నేర చరిత్ర అయినటువంటి ఒక వ్యక్తితో funny young man. ఒక చిలిపి వాడైనటువంటి ఒక వ్యక్తితో ఆయనకు మీటింగ్ ముందే పరిచయం అయింది. He had an agreement with him. అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. And he said like this. ఆయన ఇట్లా చెప్పాడు, when I give you a signal, నేను నీకు ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు you do what I have said. నేను ఏదైతే చెప్తానో అది నువ్వు అప్పుడు చేయాలి అని చెప్పాడు. Boy was very happy. పిల్లవాడు చాలా సంతోషపడ్డాడు. So he asked him to sit on a tree behind the pulpit. వాక్యం చెప్పే టేబుల్ కి వెనక ఉన్నటువంటి ఒక చెట్టు మీద పిల్లవాడు ఎక్కాడు. Audience was there. అందరూ ఉన్నారు. సభ అంతా. వాక్యం చెప్పేటువంటి బోధకుడు వచ్చి నిలబడ్డాడు. Began to preach. ఆయన బోధిస్తూ ఉన్నాడు. When the trumpet is blown, ఆ బుర్ర మోగగానే, and then the boy blew the trumpet. అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు అది ఆ బుర్ర ఊదాడు. He blew the trumpet in a mighty way. చాలా పెద్దగా ఊదాడు. And the moment everybody heard the noise, the preacher hid himself behind the pulpit. అది అంత పెద్దగా వినపడంగానే వెంటనే ఆ వాక్యం చెప్పేటువంటి ఆ బోధకుడు ఆ టేబుల్ లో దాక్కున్నాడు. Audience looked here and there. ప్రజలంతా అక్కడిక్కడ చూస్తూ ఉన్నారు. There was a trumpet sound. Preacher is gone. బూర శబ్దం వినబడింది. And then Babu looked for her. Oh, she is also still there. కనుక సహోదరుడు ఆయన భార్య కోసం వెతికాడు. ఆమె కూడా ఉంది. Everybody is there. అందరూ ఉన్నారు. And they began to cry. అందరూ ఏడుస్తూ ఉన్నారు. Lord has come. ప్రభు వచ్చాడు. Preacher has gone. వాక్యం చెప్పేటువంటి బోధకుడు వెళ్ళిపోయాడు. We are still here. మనం ఇక్కడే ఉండిపోయాం. Such a confusion. కనుక అలాంటి అయోమయ పరిస్థితి. Confusion. Why? ఎందుకు అంటే, why? As I mentioned, we do not practice what we believe. మనం ఏదైతే నమ్ముతూ ఉన్నామో దాన్ని మనం అనుసరించట్లేదు అనేది ఆ సందర్భాన్ని బట్టి మనకు తెలుసు. When there was a great commotion, preacher came up. ఆ తర్వాత ఇదంతా అవుతూ ఉండగా ఆయన బయటకు వచ్చాడు. And then they said, oh, he is there. ఆయన బయటకు రాగానే ఈయన ఉన్నాడు అని చెప్పాను. Then they made sure, no, he has not come. ఆయన వారందరికీ అభయం ఇచ్చాడు, ఆయనకి రాలేదులే అని. Then asked the boy to come down. Hey, come on. అప్పుడు ఆ పిల్లవాడిని చెప్పాడు, నువ్వు కిందికి రామని చెప్పాడు. And what he taught them was, have faith.
విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. Have faith. విశ్వాసం ఉంచండి. We won't be here when the Lord comes. ప్రభు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉంటాం, అది నమ్మండి అని చెప్పాడు. That is for sure. He has not yet come. కనుక ఆయన ఇంకా రాలేదు అని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. Now, in the millennial kingdom, 1000 పరిపాలనలో there will be a different kind of worship service. మనము చేసేటువంటి ఆరాధన కాకుండా ప్రత్యేక రీతిలో అక్కడ ఒక ఆరాధన జరిగించబడబోతుంది. We need to keep this in our mind very clearly. ఈ సంగతిని మన మనసులో పెట్టుకుందాం చక్కగా. The church is not going to be part of that worship. జరిగేటువంటి ఆరాధనలో సంఘము పాత్ర ఏమీ ఉండదు, అక్కడ పాలుపంపులు పొందదు. The church is already a glorified body. సంఘము అనేటువంటిది అప్పటికే మహిమపరచబడినటువంటి ఒక సంఘము. That worship service is purely for Israel and for the Gentiles. ఆ ఆరాధన ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల కోసము, తిరిగి అన్యుల నుంచి శ్రమల కాలంలో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి, for all the believers. చెప్పాలంటే విశ్వాసులకు మాత్రం, not for the church. సంఘానికి కాదు. When we go through the points one after the other, it looks like as if the Mosaic order is going to be implemented. మెస్సయా క్రమము, మోషే నియమించినటువంటి పద్ధతి క్రమము అక్కడ జరిగించబడుతున్నట్టుగా చూస్తాం. It looks like as if the Judaizers' practice is going to be implemented. యూదులు ఏదైతే అనుసరిస్తారో అది మాత్రం అక్కడ జరిగించబడేదిగా కనబడుతుంది. But a careful study of the word will make us very clear and understanding that this is not the reinstatation of Mosaic order. మోషే నియమించినటువంటి అలవాటు ప్రకారంగా జరిగేది కాదు అని మనం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోతుగా ధ్యానం చేస్తే మనకు తెలుస్తుంది. In the Mosaic order, one needs to shed the blood in order to get the remission of sin. కనుక మోషే నియమించినటువంటి పద్ధతి ప్రకారంగా, మోషే క్రమం ప్రకారంగా పాప క్షమాపణ కావాలంటే రక్తము చిందించాలి. But in the New Testament there is no bloodshed required. కనుక కొత్త నిబంధనలో రక్తము చిందించబడుట అనేటువంటిది లేనే లేదు. The Lord has shed his blood once for all. మన ప్రభువు శాశ్వత కాలానికి సరిపోయినట్టుగా రక్తము చిందించాడు. The redemption even is available during the millennial kingdom unto them those who will born in those days. ఆ దినాలలో కూడా, 1000 పరిపాలన దినాల్లో కూడా యేసు ప్రభునందు విశ్వాసం, ఆ బలియందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడటానికి అవకాశం ఉంది. Those who are born during those days, ఆ దినాలలో పుట్టినటువంటి వారు, they need to believe on the Lord Jesus Christ. వారు తప్పనిసరిగా మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. They need to believe on the atoning work of the Lord Jesus. ప్రభు యొక్క చేయబడిన కార్యం మీద వారు విశ్వాసం ఉంచాలి. Then only they will be saved. అప్పుడు మాత్రమే వారు రక్షింపబడతారు. Salvation is available even in the millennial kingdom. 1000 పరిపాలనలో కూడా రక్షణ అనేటువంటిది మరి లభించేదిగా కనబడుతూ ఉంది. But unto whom? కానీ ఎవరికి? Unto the new generation. ఆ క్రొత్త జనాంగానికి, ఎవరైతే ఆ మధ్యలో పుట్టారో వారికి మాత్రమే. As I mentioned in the morning, there will be a birth. నేను ఉదయకాలం చెప్పినట్లుగా ఆ 1000 పరిపాలన కాలంలో మధ్యలో కొంతమంది పుట్టి ఉండాలి. And they may not understand what has happened. వారికి తెలియదు ముందేం జరిగింది ఏంటనేది వాళ్ళకి తెలియదు. It's because the period is a lengthy period, 1000 years. ఇది చాలా మరి పెద్ద పీరియడ్ కనుక అప్పుడు పుట్టిన వారికి తెలియదు. New generations will come. కొత్త తరాలు వస్తాయి. And for them the gospel is preached. ఆ వారికి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరి ద్వారా? ఇశ్రాయేలు ద్వారా వారికి, ఎప్పుడైతే కొత్తగా పుట్టిన వారికి కూడా సువార్త చెప్పబడుతుంది. And for their redemption they need to believe the simple gospel. సామాన్యంగా చెప్పేటువంటి సువార్తను వారు ఆ దినాన నమ్మి రక్షింపబడాలి. But when we read the scripture, మనము లేఖనాన్ని చదివినట్లయితే there will be every day a morning sacrifice. కానీ లేఖనాన్ని చదివితే ప్రతి దినము కూడా ఉదయాన అక్కడ బలి అనేటువంటిది కనబడుతుంది. There will be bloodshed. అక్కడ రక్తము చిందిస్తూ ఉన్నారు. There is no evening sacrifice. సాయంత్రపు బలి లేదు, only morning sacrifice. ఉదయకాలపు బలి మాత్రమే ఉంటుంది. What it
what it speaks about is, అది దేన్ని మనకు చెప్తూ ఉందంటే, this is the commemoration of what the Lord Jesus Christ has already done on the cross. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని జ్ఞాపకం చేసేదిగా ఈ ఉదయకాలపు బలి అనేది నిలుస్తూ ఉంది. The nation Israel, because of their ignorance, have crucified the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును వారి తెలివి తక్కువ చేత వారు సిలువ వేశారు అనేటువంటి foolishness to them. ఆ సిలువ అనేటువంటిది వారి దృష్టికి వెర్రితనంగా కనబడుతుంది. But during the millennial period, కానీ 1000 సంవత్సరాల కాలంలో every day they offer a sacrifice in commemoration of what the Lord Jesus Christ has done on the cross of Calvary. కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలన దినాలన్నిటిలో కూడా ప్రతి ఉదయము వారు తప్పనిసరిగా బలి అర్పించి మన ప్రభువు సిలువలో చేసిన కార్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. Not for the remission of their sins, because they are already saved. వారు రక్షింపబడిన వారు రక్షణ కొరకు చేసేది కాదు కానీ వారు జ్ఞాపకం చేసుకుంటూ చేస్తారు. I hope you understand that. మీరు దాన్ని అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. In a nutshell, I have given you the summary. మీకు అది ఒక క్లుప్తంగా మీకు చెప్పాను. Now we will go through the notes. What the word of God speaks about. వివరంగా మనము వెళ్తాం చూడండి. Now these truths are mentioned in the book of Ezekiel. ఎహెస్కేలు గ్రంథములో ఈ సంగతులు వ్రాయబడ్డాయి. We will go through those verses later on. మనము ఆ వచనాల గుండా తర్వాత వెళ్దాం. People will worship the Lord everywhere. ప్రభువును ప్రజలు ప్రతి స్థలంలో ఆరాధిస్తూ ఉన్నారు. Malachi chapter 1 verse 11. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో People will worship everywhere. ప్రజలు ప్రతి స్థలంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. But the formal worship will be offered in the headquarters, that is Jerusalem. కానీ ప్రాథమికంగా జరిగేటువంటి అంటే ఆ ముఖ్యమైనటువంటి ఆరాధన యెరూషలేములో జరిగించబడబోతుంది. Have you written Malachi 1:11? మలాకి 1వ అధ్యాయము 11వ వచనం రాస్తున్నారా? People will worship everywhere. The reference is Malachi 1:11. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. But the formal worship will take place in Jerusalem. కానీ వాస్తవంగా ఆరాధన అనేటువంటిది యెరూషలేములో జరిగించబడుతుంది. Why in Jerusalem? ఎందుకు యెరూషలేములో జరిగించబడుతుంది? అక్కడ ఎవరున్నారు? Answer. Come on. Yes, say again. I have given a name to him. The scripture gives a name to him. Yes, say on. Say. Yes, say again. Priest king. యాజకుడైనటువంటి రాజు. Have I not said? Yes. He shall be called priest king. ఆయన యాజకుడైన రాజు అని పిలువబడతాడు. Book of Zechariah chapter 6, 12, 13 and 13 verses. జకరియా 6వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం ఆ సంగతి చూస్తాం. Now, if you are interested to know these things, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపించినట్లయితే you need to study the book of Ezekiel chapter 40 until 48. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఆ భాగానంతా చదివి అర్థం చేసుకోవాలి. In these 9 chapters we have the clear description of millennial worship and the temple. ఆ 9 అధ్యాయాలలో 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి ఆరాధన గురించినటువంటి చాలా వివరము అక్కడ మనకు కనబడుతుంది. Chapters 40 to 43, 40 నుంచి 43వ వచన అధ్యాయాల వరకు there is a description of the millennial temple. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆ దేవాలయం గురించి చెప్పబడింది. I'm just giving you a clue to you what you need to study. మీరు ఎలాగ చదవాలనే దాని గురించి కొద్దిగా సూచన ఇండికేషన్ ఇస్తున్నాను. 40 to 43 chapters they speak about the millennial temple. 40వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు 1000 ఏళ్ల పరిపాలన కాలపు మందిరాన్ని గురించి చెప్పబడింది. And chapter 44 to 46 the order of worship is mentioned. 44 నుంచి 46వ అధ్యాయాల వరకు
దేవుని ఆరాధన క్రమము అక్కడ చెప్పబడింది. And 47 and 48 chapters, they speak about the land itself. 47-48 అధ్యాయాలు మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న భూభాగాన్ని గురించి చెప్పబడింది. Worship, as I mentioned, will include sacrifices. వారు ఆరాధన అని చెప్పిన దాంట్లో బలులు అనేటువంటివి కూడా కలిసి ఉన్నాయి. Israel during those days will again come to the feast of the Lord. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్దకు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. Feast of the Lord. Feast. దేవుని యొద్ద ఆ విందుకు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. Feast of the Lord. Leviticus 23, there are 7 feasts. అక్కడ లేవియా కాండంలో 7 feasts, 7 విందులు ఉన్నాయి. Yes. Festival. But it is known as feast. అది పండుగలు 7 పండుగలు అక్కడ చెప్పబడ్డాయి లేవియా కాండంలో. Today they do not understand the meaning of feast of the Lord. ఆ పండుగల గురించినటువంటి అర్థము ఈ దినాల్లో వారికి అర్థం కావడం లేదు. They are simply practicing because they are bound to practice. వారు దానిని అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకనంటే అనుసరించాలి, తప్పదు కాబట్టి అనుసరిస్తూ ఉన్నారు. As I mentioned in the morning, they have seen the mighty deeds of God, but they have not known him personally, the ways of God. ఆయన చేసిన అద్భుతాలన్నింటినీ కూడా చూశారు కానీ ఆయన మార్గాలు తెలుసుకోలేని వారుగా ఉన్నారు. They do observe all the feasts, అన్ని పండుగలు వారు చేసేటువంటి వారుగా ఉన్నారు. but they do not understand why they do. ఎందుకు చేస్తున్నారో మాత్రం వారికి తెలియదు. But during the millennial kingdom, 1000 ఏళ్ల పరిపాలన కాలంలో they will come to full understanding of the meaning behind the feast. కనుక ఆ పండుగల యొక్క విశిష్టత ఏంటో అప్పుడు వారికి పూర్తిగా తెలిసేదిగా కనబడుతుంది. Because every feast talks about the Lord Jesus. ప్రతి పండుగ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేదిగా ఉంది. Today they think about the feast given by Moses. ఆ దినాలలో మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ పండుగను వారు జ్ఞాపకం చేసుకుంటారు. They follow all the feasts according to the commandment of Moses. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ పండుగలన్నీ వారు చేసేటువంటి వారుగా ఉన్నారు. But during those days they understand the meaning behind every feast that speaks about the Lord Jesus himself. ఆ పండుగలన్నీ కూడా యేసు ప్రభువుని గురించి వర్ణిస్తూ ఉన్నాయని ఆ దినమున తెలుసుకొని వాటిని అన్నిటిని అనుసరిస్తూ వస్తున్నారు. Now with that you can understand the real practice of the feast will take place during the millennial kingdom. ఆ పండుగల గురించి సరైనటువంటి అర్థవంతంగా చేసేటువంటి పండుగలు కేవలము ఆ 1000 ఏళ్ల పరిపాలన మాత్రమే వారు ఇశ్రాయేల్ ప్రజలు చేయబోతూ ఉన్నారు. But we the children of God do understand the meaning behind the feast. ఆ యొక్క పండుగల యొక్క వెనుక ఉన్నటువంటి ఉద్దేశము దేవుని బిడ్డలముగా మనకు బాగా తెలుసు. Though we do not practice those feasts, మనము వాటిని అనుసరించకపోయినప్పటికీ కూడా we do understand, apply the facts to our lives behind the feast. ఆ పండుగ వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము ధ్యానించి అనుసరించేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. Am I right? అది నిజమే కదా. We know all about the 7 feasts. ఆ 7 పండుగల గురించి మనకు తెలుసు. Leviticus 23, right? 23వ అధ్యాయంలో లేవియా కాండంలో. Now today Israel doesn't understand that. In future they'll realize. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడైతే వాటి గురించి తెలుసుకోలేకపోతున్నారు కానీ ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో వాటి గురించి పూర్తిగా తెలుసుకొని వాటిని అనుసరించే వారుగా ఉన్నారు. And the Lord Jesus Christ is going to be the priest king. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు యాజకుడైన రాజుగా అక్కడ కనబడుతున్నారు. He will be the high priest. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండబోతున్నారు. Hebrews chapter 5 and 6 verses. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తే everybody is expected to worship God. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేయాలి అని మనం చూస్తాం. If anybody neglects the worship, he will be chastised. He will be punished. ఎవరైనా ఆరాధనను నిర్లక్ష్యము చేసినట్లయితే వారు శిక్షింపబడతారు. Zechariah 14:16-19. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు మనం divine chastisement. దేవుని యొక్క దైవ సంబంధమైన శిక్ష అక్కడ పడబోతుంది. Nobody is expected to neglect the worship. కనుక ఎవరు కూడా ఆరాధనను నిర్లక్ష్యము చేయకుండా ఉండవలసిన వారుగా ఉన్నారు.
And we praise God for we are more precious than Israel. ఇశ్రాయేల్ కంటే మనం ఎంతో మరి శ్రేష్ఠులము అని ఈ భాగాలను బట్టి మనం చూస్తున్నాం. No, I didn't say about this. We praise God that we are more precious than Israel. ఇశ్రాయేల్ కంటే మనము మిక్కిలి శ్రేష్ఠులము అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ఘనపరుస్తూ ఉన్నాం. Don't we believe that? మనం అది నమ్మటం లేదా? Don't we believe that? అది నమ్మటం లేదా? Say man, are you precious or not? మీరు అమూల్యమైన వారా కాదా? Still doubtful. ఇంకా అనుమానం ఉందా? More precious? We are more precious and blessed than ఇశ్రాయేల్ కంటే మనము మిక్కిలి శ్రేష్ఠులము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. Praise God. దాని కొరకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. But how many times you have neglected worship? ఎన్నిసార్లు నీవు ఆరాధనను నిర్లక్ష్యం చేశావు? How many times? ఎన్నిసార్లు చేశావు? Because of rain. వర్షం వచ్చిందని. Because guests came in. అప్పుడే బంధువులు వచ్చారని. Because you couldn't sleep Saturday night. శనివారం రాత్రి సరిగా నిద్రపట్టలేదని. Suffering from headache. చాలా నొప్పి ఉన్న కారణం చేత neglected worship. ఆరాధనను నిర్లక్ష్యం చేశాం. How many times? ఎన్నిసార్లు ఆ విధంగా చేశాం? The worship begins here at 9 o'clock. ఇక్కడ ఆరాధన 9 గంటలకు ప్రారంభం అవుతుంది. You wake up at 9 o'clock. నీవు 9 గంటలకు నిద్రలేస్తావు. And you come here at the time of breaking of bread and praise God, I have reached at exact time, right time. ఆ 9 గంటలకు నిద్ర లేచిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అప్పుడే రొట్టె విరుస్తూ ఉంటారు. ఆ సమయానికి వచ్చి కూడా నువ్వు అనుకుంటావు, దేవునికి వందనాలు, నేను కరెక్ట్ టయానికి వచ్చాను అని అనుకుంటున్నావు. Is that not negligence? అది మరి మన నిర్లక్ష్యము కాదా? You travel on the Lord's day. ఆఖరి క్షణంలో నువ్వు ప్రయాణం చేశావు. Travel on the Lord's day. ప్రభు దినాన ప్రయాణం చేస్తూ ఉన్నావు. You go to office on the Lord's day. ప్రభు దినాన నీవు కార్యాలయానికి ఆఫీస్కి వెళ్తూ ఉన్నావు. Because some urgency is there. My boss has summoned me. నా పై అధికారి నన్ను రమ్మని చెప్పారు, తప్పకుండా వెళ్లాల్సి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. Say, I'm very busy. I need to go. నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. Lord's day. ప్రభు దినం. How many times we have neglected? ఎన్నిసార్లు మనము ఆరాధనను నిర్లక్ష్యం చేశాము? Is it because we are enjoying the grace of the Lord today? ప్రభు యొక్క కృపను మనము అనుభవిస్తూ మనము సంతోషిస్తూ ఉన్నాం. That day, ఆ దినానైతే if anyone neglect the worship, he shall be chastised. ఆ దినాన ఎవరైనా ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని ఆరాధన చేసేదాన్ని నిర్లక్ష్యం చేస్తే వారు తప్పక శిక్షింపబడతారు. I have given you the reference. నేను ఇప్పుడే మీకు దానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని చూపించాను. Do you love sports? మీకు ఆటలంటే ఇష్టమా? Say shamelessly. Say that. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, చెప్పండి. I love. సహోదరులు ఆటలంటే ఇష్టపడతారు. When I asked his son what is the score, he couldn't believe. Uncle is asking about score. బాబుని అడిగినప్పుడు స్కోర్ అడిగితే అంకుల్ అడుగుతున్నారే అని చెప్పి వాడు ఆశ్చర్యపోయాడు. I love sports. ఆటలను నేను ప్రేమిస్తా. I do not exactly remember which Olympics. There was some Olympics held in England. ఇంగ్లాండ్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్ ఒకసారి జరిగినాయి. London hosted the Olympics. లండన్ మహానగరం ఎంతో చాలా కాలం క్రిందట అది జరిగింది. One young man who was trained in 200 meters race. 200 మీటర్ల పరుగు పందెంలో బాగా తర్బీదు పొందాడు. He was a sure gold medalist. అతను తప్పక బంగారు పథకం అతనికి రావాలి.
and he was getting training and practicing. అతను దానికి సంబంధించినటువంటి శిక్షణ పొందుతూ ఉన్నాడు, బాగా ప్రాక్టీస్ చేశాడు. Finally the schedule has come. కనుక ఆ తర్వాత ఆఖరిగా అతను చేయవలసినటువంటి కార్యక్రమం ఏ రోజు ఉందో అది వచ్చేసింది. Then the manager took the schedule to his boys and said, your schedule is falling on this, the first heat is falling on this day. కనుక వారి దగ్గరికి వెళ్లి ఆ మేనేజర్ గారు మీరు ఎప్పుడెప్పుడు చేయవలసింది వారికి చెప్పారు. Qualifying heats. అది అర్హత పొందడానికి చేసేటువంటి ముందు heat, they call it qualifying heats. Once you are qualified in the first heat, second heat, then you enter into quarterfinals. కనుక మొదటి దానిలో రెండవ దానిలో అర్హత పొందితే ఆ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారు. He has poor knowledge of sports. Yes, brother. He is admitting. Look at this man. Okay, and now when this boy looked into the schedule, ఆ పిల్లవాడు తను చేయవలసినటువంటి ఏ రోజు చేయవాలో అవన్నీ చూసిన తర్వాత the very first heat is falling on the Lord's day. మొట్టమొదటిగా పోటీకి వెళ్ళవలసినటువంటి రోజు మొదటి రౌండ్ ప్రభు దిన వచ్చింది. It was a challenge for him. అది అతనికి సవాలుగా మారింది. What to do? ఏం చేయాలి? He went to his church. I'm talking about Brethren Assemblies. He went to his church. సంఘానికి వెళ్ళాడు. Talked to the elders. పెద్దలతో మాట్లాడాడు. Said, this is my problem. అయ్యా ఇది నాకు వచ్చిన సమస్య ఇది అన్నాడు. Please pray for me. మీరు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. And the elders have said, yes, definitely this is a problem. We will pray for you. అయ్యా ఇది నిజంగా సమస్యే, దీని గురించి మేము ప్రార్థన చేస్తామని ఎల్డర్స్ అంతా పెద్దలంతా చెప్పారు. This young man was very much upset. ఈ యవనస్తుడు ఎంతో నిరుత్సాహపడిపోయాడు. There was a struggle in the heart. హృదయంలో ఎంతో మరి మానని వేదన కలుగుతా ఉంది. Between two commitments. రెండు అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు. The first commitment he made with the Lord Jesus. మొట్టమొదటి నిబంధన దేవునితో చేశాడు. When he committed his life to the Lord Jesus. ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత. And as a true child of God, he was committed to worship God and remember the Lord Jesus Christ on the Lord's day. దేవుని నిజమైనటువంటి పిల్లవాడుగా ఆ ప్రభు దినాన ఆయన్ను ఆరాధన చేస్తాననేటువంటి నిబంధన దేవునితో చేశాడు. Second commitment was with his country. రెండవ నిబంధన అనేటువంటిది తన దేశంతో చేశాడు. Which will fetch a gold medal. దానికి వెళ్ళినట్లయితే బంగారు పథకం వస్తూ ఉంది. Struggle. ఎంతో వేదన పోటీ లోపల. Finally he got the answer. చివరిగా ఆయనకు ఒక జవాబు దొరికింది. He went to the manager. మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాడు. Said, sir, I'm sorry. I withdraw myself from the contest. కనుక పోటీ నుంచి అయ్యా నేను విరమించుకుంటున్నాను అని చెప్పాడు. You can imagine what would have gone through the mind of manager. ఆ యొక్క మేనేజర్ గారి మైండ్ లో ఏమైపోతుందో ఒకసారి ఆలోచించేశాడు. On what reason? ఏ కారణము అని అడుగుతూ ఉన్నా. Are you all right? నీకు బానే ఉన్నావు కదా? హెల్త్ ప్రాబ్లం? నీకేమైనా ఆరోగ్య సమస్య ఉందా? ప్రాబ్లం ఇస్ దేర్ ఇన్ ద హౌస్? ఇంట్లో ఏమైనా సమస్య ఉందా? మేము దాన్ని చూస్తాం. యు కాంట్ విత్డ్రా. నీవు ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోవడానికి వీలు లేదు అన్నాడు. దేర్ ఈస్ ఎ లాస్ ఆఫ్ గోల్డ్ మెడల్. నీవు విరమించుకున్నట్లయితే బంగారు పథకం మనకు రాదు అని చెప్పాడు. సెడ్ నన్ ఆఫ్ దీస్ రీజన్స్ సర్. అయ్యా నువ్వు చెప్పిన కారణాలు ఏవి కావు అన్నాడు. బట్ ద హీట్ ఈస్ ఫాలింగ్. On the Lord's day. ప్రభు దినాన్ని గురించి అని చెప్పాడు. The manager took it very serious, very simple. మేనేజర్ గారు దాన్ని చాలా చిన్న స్వల్ప విషయంగా తీసుకున్నాడు. So what? అయితే ఏమైంది అన్నాడు. Entire England will be there to watch you. ఇంగ్లాండ్ దేశమంతా నువ్వు ఆ పోటీ పందెంలో ఉన్నప్పుడు అది చూడటానికి వారు ఉన్నారు. All the churches will be empty. అన్ని సంఘాలు కూడా ఖాళీ కాబోతూ ఉన్నాయి. Even the queen will be there to watch you. ఆ ఇంగ్లాండ్ రాణి కూడా ఈ సంగతులు చూడటానికి ఆమె రాబోతూ ఉంది. And he said, అప్పుడు ఆయన చెప్పాడు, let her come. ఆమెను రానివ్వండి. But I will not dishonor the king of my life.
నా జీవితానికి రాజైన వాని యొక్క ఆజ్ఞను నేను అవమానపరచలేను. I cannot dishonor him. ఆయన్ను గౌరవించకుండా నేను ఆపలేను అని చెప్పాను. Manager was furious. మేనేజర్ గారికి చాలా కోపం వచ్చింది. Next day all the newspapers criticized him. రెండవ దినాన పేపర్లన్నీ కూడా ఆయన ఎంతో విమర్శించినాయి. What a foolish Christian. ఎంత అవివేకమైనటువంటి క్రైస్తవుడు అని అన్నారు. Because of his foolish action we lose gold. అతని యొక్క అవివేకమైనటువంటి చర్య వలన మేము బంగారు పథకాన్ని పోగొట్టుకున్నామని దేశమంతా రాశారు. Sunday will come again. ఆదివారం అనేది తిరిగి వస్తుంది. But the gold which we lose will not come again. ఆ బంగారు పథకం అయితే తిరిగి మళ్ళీ రెండవసారి రాదు కదా. It is through very logic. మరి దాన్ని చెప్పాలంటే అది నిజమే. Very logic. అది నిజమే. The gold they lose will not come again. బంగారు పథకం ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రాదు. Sunday will come again. ఆదివారం తిరిగి వస్తుంది. But for that young man, కానీ ఆ యవనస్తునికైతే I may not live until that Sunday. నేను ఒకవేళ ఆ మరుసటి సండే వరకు ఆదివారం వరకు నేను ఉండకపోవచ్చు. How will I miss this Sunday? కాబట్టి నేను ఈ ప్రభు దినాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను? This gold is not important for me. ఈ బంగారము నాకు ప్రాముఖ్యమైనది కాదు. To remember my ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. the one who died for me. నా కోసం ఎవరు మరణించారో The most important thing. అది నాకు చాలా ప్రధానమైనదని చెప్పాడు. He withdrew. అది ఆయన విరమించుకున్నాడు. He withdrew the competition. ఆ పోటీలో నుంచి విరమించుకున్నాడు. But one of his friends came to him. ఒక స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. Said like this. ఈ మాటలు చెప్పాడు. Look, young man. అయ్యా యవనస్తుడా చూడు. I respect your honor to the Lord. ప్రభువు పట్ల నీకున్నటువంటి ఆ గౌరవమును నేను గౌరవిస్తూ ఉన్నాను. But there is still one possibility. అయ్యా మరి యొక్క అవకాశము అనేటువంటిది ఉంది. To win gold. బంగారు పథకాన్ని పొందడానికి మరి ఒక అవకాశం ఉంది. And he asked, what is that possibility? అయ్యా మరి ఏంటది? ఎలాంటి అవకాశం ఉంది? I know that you are specialized in 200 meters race. అయ్యా నాకు తెలుసు నీవు 200 మీటర్ల పరుగు పందెంలో మంచిగా నీవు ప్రత్యేకత సాధించావని తెలుసు. There is 800 meters race. 800 మీటర్ల పరుగు పందెం అనేది మరొకటి ఉంది. Which is not at all falling on the Lord's day. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు దినాన పట్టడం లేదు. Why don't you take it up? అది ఎందుకు తీసుకోకూడదు అని చెప్పాడు. I am not trained for that. నేను దానికి తరబేతి తీసుకోలేదే అన్నాడు. I cannot do that. అది నేను చేయలేను అని అన్నాడు. But his friend said, కానీ తన స్నేహితుడు చెప్పాడు, you honor your Lord. The Lord will honor you. నువ్వు ప్రభువుని కనపరుస్తున్నావు, ప్రభుని. He went to the manager and said, sir, here I am ready to run in the 800 meters race. మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా 800 మీటర్ల పరుగు పందెంలో నేను పాలుపంపులు పొందబోతున్నాను. Surprise for the manager. ఆ మేనేజర్ గారికి అది ఒక పెద్ద వింతగా కనపడింది. You are not qualified. నువ్వు దానికి అర్హత సాధించలేకపోయా. Let me try, sir. అయ్యా నేను ఒకసారి దాన్ని ప్రయత్నిస్తాను అని చెప్పాడు. He committed his life to the Lord. దేవునికి జీవితాన్ని అప్పగించుకున్నాడు. Prayerfully started. ప్రార్థన చేసుకొని దాన్ని ప్రారంభం చేశాడు. Everybody was at least felt happy that there is some ray of hope. ఒక చిన్న ఆశ వారికి కనబడుతూ ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. The first heat has begun. మొట్టమొదటి రావడం ప్రారంభమైంది. He stood first. మొదటికి వచ్చాడు. Second heat. మళ్ళా తిరిగి రెండవ రౌండ్ first. మళ్ళా మొదటికే వచ్చాడు. Qualified. Quarter final. అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, అలాగా సెమీఫైనల్ కి వెళ్ళాడు. ఫైనల్ డే. ఆ ఆఖరి పోరాటంలో What do you think? He won the gold. ఆఖరి పోరాటంలో ఆయన బంగారు పథకం సాధించాడు. Praise God. దేవునికి వందనాలు చెప్పాలి. That is the way
to honor the Lord on the Lord's day. ప్రభు దినాన ప్రభుని అంతగా మనము ఘనపరచాలి. You simply sit at home. చాలా నిర్లక్ష్యంగా మనము ఇంటి దగ్గర కూర్చుంటాం. For simple reasons. చాలా స్వల్పమైన కారణాలు చెబుతాం. You have no time to remember the Lord who died for you. నీ కోసము చనిపోయిన ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి నీకు సమయం లేదా? But that day, if anybody neglects that worship, ఆ దినాలైతే ఎవరైనా సరే ఆరాధనని నిర్లక్ష్యం చేస్తే వారు శిక్షింపబడతారు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. Today we are enjoying the grace of the Lord. ఈ దినాలైతే మనము కృపాకాలంలో ఉన్నాం గనుక ఆ శిక్ష అంతగా పొందలేక తప్పించుకుంటూ ఉన్నాం. Remember one thing, we need to give account to the Lord. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, ఆయన శిక్షించకపోయినా మనం వీటన్నిటిని గురించిన లెక్క ఆయనకు చెప్పాలి. Let us learn to honor the Lord's day. దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని, ప్రభు దినాన్ని ఘనపరచడానికి మనం కోరుకుందాం. Remember, the worship begins on the Lord's day with song number 1. Not the index I am talking about, the song number 1 we sing. ఆరాధనలో మొట్టమొదటి కీర్తనతో ఆ ఆరాధన ప్రారంభమవుతూ ఉంది. We are expected to be here 5 minutes before the commencement of the worship. ఆరాధన ప్రారంభం కావడానికి 5 నిమిషాల ముందుగానే మనము దేవుని సన్నిధికి వచ్చి చేరాలి. This brother has visited us. ఆ సహోదరుడు మమ్మల్ని దర్శించాడు. He has seen our worship. నేను అక్కడికి ఢిల్లీ వెళ్ళినప్పుడు సహోదరుల సంఘాన్ని నేను చూశాను. I make it a point to keep the first row chairs empty. మొట్టమొదటి లైన్ లో ఉండేటువంటివి ఖాళీగా పెట్టాం. You know why? ఎందుకు అంటే they are for the latecomers. వారి సంఘములో మొట్టమొదటగా వేసినటువంటివి ఖాళీగా పెట్టారు. ఎందుకంటే ఎవరైనా ఆలస్యంగా వస్తే వారు ముందుకు వచ్చి కూర్చోవాలి, అందరూ వాళ్ళని చూడాలి. No, you can understand what will happen. Will anyone come late? ఎవరైనా ఆలస్యంగా వస్తే ఎవరైనా వస్తారా? Has anyone come? ఆ రోజు ఎవరు లేరు, అందరూ ముందుగానే వచ్చారు. And we need to learn the discipline. కనుక క్రమశిక్షణను మనం నేర్చుకోవాలి. Now, let me talk a little about the temple in the millennium. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని గురించి కొద్దిగా నేను చెప్పాలను. What are the chapters describe about the temple? టెంపుల్ గురించినటువంటి అధ్యాయాలు ఎక్కడ ఉన్నాయి? మనం right 40 40వ అధ్యాయం 42 43 40 నుంచి 42 అధ్యాయాల వరకు. The construction of the temple is mentioned, that is the future sanctuary. దేవుని మందిరం యొక్క నిర్మాణము అక్కడ చెప్పబడింది. రాబోయే కాలంలో ఉండేటువంటి ఆ మందిర నిర్మాణాన్ని పోలిందిగా ఉంది. I cannot give every description. ప్రతి సంగతి కూడా నేను చెప్పలేను కానీ, because it is only talking about the construction of the temple. ఇది కేవలము నిర్మాణానికి సంబంధించింది మాత్రమే గనక అది ఎక్కువగా నేను చెప్పలేదు. The temple is surrounded by walls. దేవాలయము చుట్టూ గోడలు ఉన్నాయి. To separate the temple from any kind of defilement. అపవిత్రత ఏది కూడా లోపలికి రాకుండా కాపాడబడటానికి దానికి చుట్టూ గోడలు ఉన్నాయి. When you enter into the temple, there is a throne. దేవాలయంలోనికి రాగానే అక్కడ సింహాసనం కనబడుతుంది. That speaks about the seat of authority. అది దేవుని యొక్క అధికారాన్ని లేక అధికారాన్ని సూచించేదిగా కనబడుతుంది. In chapter 47 we read about the river which is flowing from beneath the throne. ఆ యొక్క సింహాసనము క్రింద నుంచి వెళ్ళేటువంటి ఒక నది మనకు కనబడుతుంది. I talked about that in the morning. ఉదయకాలం దాని గురించి నేను మాట్లాడాను. That river will touch first of all what? Dead Sea. The Dead Sea. మృత సముద్రాన్ని ఈ నది తాకుతూ ఉంది. What will happen then? అప్పుడేమవుతుంది? The Dead Sea will be quickened. మృత సముద్రము వెంటనే మార్పు పొందుతుంది. And then it will go into the Mediterranean. మధ్యధరా సముద్రానికి అది తర్వాత వెళుతుంది. They will be full of life. అక్కడ జీవము ఉంది. Now what is the purpose of the temple, future temple? రాబోయే
రాబోయేటువంటి మందిరము యొక్క ఉద్దేశం ఏంటి? There are 5 purposes. 5 ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి. To demonstrate God's holiness. దేవుని యొక్క పరిశుద్ధతను వర్ణించడానికి ఆ దేవాలయం కనబడుతుంది. In the Old Testament, when Shekinah descended, all the tribes, 12 tribes of Israel witnessed. 12 గోత్రాల వారు షకీనా మేఘము మందిరమును క్రమగా దానంతటిని చూచి సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉన్నారు. But in future, even the Gentiles will witness. భవిష్యత్తులోనైతే అన్యజనులు కూడా దాని గురించినటువంటి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. The second reason, రెండవదిగా, to provide a dwelling place for the divine glory. దేవుని యొక్క దైవ మహిమ నిలబడడానికి ఒక నివాసము చేయడానికి ఒక స్థలము ఏర్పాటు చేయడానికి. The third reason, మూడవదిగా, to commemorate the sacrifice of the Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలిని గుర్తు చేసేటువంటి దానికి ఆ పోలికగా కనబడుతుంది. Fourth reason, నాలుగవదిగా, to provide a center for the divine government. ఆ దైవిక సంబంధమైనటువంటి ప్రభుత్వానికి అది కేంద్ర స్థానముగా ఉండేటట్టుగా కనబడుతుంది. And the fifth purpose is, ఐదవదిగా, ఆఖరిదిగా, to provide victory over every curse. ప్రతి శాపము మీద విజయము వచ్చే ఆ సంగతిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. All these details are mentioned in those chapters. ఆ అధ్యాయాలలో ఈ సంగతులన్నీ కూడా వివరంగా వ్రాయబడ్డాయి. Now, as I mentioned in the beginning itself, will there be a restoration of Mosaic order? అక్కడ నేను ప్రారంభంలో చెప్పినట్టుగా మోషే సంబంధించినటువంటి శాసనాల ప్రకారముగా అది తిరిగి చేయబడుతూ ఉందా? No, it's not. అలాగా కానే కాదు. What we need to understand is, మనము ఏమి అర్థం చేసుకోవాలంటే, the kingdom is based on Abrahamic covenant. అబ్రహాముతో చేసిన నిబంధనను ఆధారం చేసుకొని మాత్రమే అక్కడ జరిగించబడబోతుంది. Davidic covenant. దావీదు యొక్క నిబంధన and Palestinian covenant. పాలస్తీనా మీద చేసినటువంటి ఆ నిబంధన మీద. But it's not based on Mosaic covenant. మోషే యొక్క దాని మీద ఆధారపడి లేదు అనేది. If it is based on Mosaic covenant, it is clear that the Mosaic order will be restored. అది మోషే నియమించినటువంటి శాసనాల ప్రకారం జరిగేది ఏంటంటే అది తిరిగి పునరుద్ధరించబడిందని మనం చెప్పవచ్చు. Abrahamic covenant speaks about అబ్రహాము యొక్క నిబంధన ఏంటి అంటే అది దీవెన, blessing on Gentile nations. అన్యజనులు దీవించబడుట అనేటువంటిది అబ్రహాముతో దేవుడు చేసిన. Davidic covenant speaks about a permanent throne for his seed. దావీదుతో చేసిన నిబంధన ఏంటంటే నిత్యకాలము ఉండేటువంటి సింహాసనం నీకు ఉంటుంది. Palestinian covenant speaks about prosperity of Israel. ఇశ్రాయేల్ యొక్క అభివృద్ధి ఫలింపు అనేటువంటిది పాలస్తీనాతో చేసినటువంటి నిబంధన. So there is no question of restating Mosaic covenant. మోషే యొక్క ఆ కాలంలో ఆచరించినటువంటిది తిరిగి ఇక్కడ చేయబడుతూ ఉందనేది కానే కాదు. The very fact of having sacrifices during millennial kingdom speaks about 1000 పరిపాలన కాలంలో జరిగేటువంటి బలులు దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాయంటే, this is planned for redeemed Israel. ఇది విమోచించబడినటువంటి ఇశ్రాయేలును జ్ఞాపకం చేస్తూ ఉంది. When they offer the worship through the sacrifices, ఈ బలుల ద్వారా వారు దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు they create a clear distinction from the others. ఇతరుల నుండి వారు ప్రత్యేకింపబడిన వారిగా ఉండి ఆరాధన చేస్తారు. There was a clear distinction in the past. పూర్వకాలంలో ఎంతో గ్యాప్ ఉంది వారికి. There is a clear distinction even in the present as far as the history is concerned. చరిత్ర ఆధారంగా మనం చూసినట్లయితే అక్కడ వారికి వీరికి భేదము కనిపిస్తూ ఉంది. And there is going to be a clear distinction in the order of the worship service. కనుక అదే రకమైనటువంటి భేదము అక్కడ ఆరాధనలో కూడా రాబోయే కాలంలో కనిపిస్తూ ఉంది. There are many basic differences in this order. ఈ యొక్క క్రమములో ఎన్నో మన భేదాలు మనం చూడవచ్చు. The significance is not the similarities but the differences. అది పోలికలు కాదు కానీ భేదాలు అని మనం చూడగలుగుతాం. What are the differences? ఎలాగో భేదాలు ఉన్నాయో మనం చూస్తాం. There is no ark of the covenant of God in the temple. ఆ యొక్క మందిరములో నిబంధన మందసం అనేటువంటిది లేదు. There is no pot of manna. మన్నా పాత్ర అనేది లేదు. There is no rod of Aaron. అహరోను కర్ర అనేటువంటిది There లేదు. is no table of law.
లేదు. No cherubim, no mercy seat, no golden candlestick. అక్కడ బంగారు దీపస్తంభము లేదు, కెరూబులు లేవు, కరుణాపీఠము లేదు. So when such things are not there, it is an indication it's not going to be reinstated as a Mosaic order. మోషేకు దేవుడు ఆకారములో చెప్పినట్టుగా ఆ సంగతులన్నీ కూడా ఇక్కడ లేవు కాబట్టి అది ఆయనకు సంబంధించి లేక ఆయన చెప్పిన క్రమం ప్రకారం జరిగేది కాదని మనం అర్థం చేసుకోవచ్చు. The greatest change that we need to observe is ఆ ప్రాముఖ్యమైనటువంటి భేదము ఏంటో మనం అర్థం చేసుకోవాలి. the prince who is mentioned, as I mentioned this morning, who is the prince? ఎవరు ఆయన రాజు ఎవరున్నారు అక్కడ? Prince David. దావీదు ఉన్నాడు. David will lead the worship service. ఆ దావీదు ఆరాధన క్రమాన్ని జరిపించేవాడుగా ఉన్నాడు. He is not a Levite. ఆయన లేవీయుడు కాదు. Is that not the difference? ఇది మరి వ్యత్యాసం In కాదా? the Old Testament, Levites were to lead the worship. లేవీయులు మాత్రమే పాత నిబంధన కాలంలో ఆరాధన జరిపించేవారుగా ఉన్నారు. David is not a Levite. దావీదు లేవీయుడు కాదు, లేవి వంశంలో నుంచి రాలేదు. Moreover, during those days, the order of ministry will be handed over to the sons of Zadok. సాదోకు యొక్క కుమారులకు అప్పుడు ఆ సంగతి అంతా కూడా అప్పగించబడింది. Not to the entire Levitical tribe. లేవీయులు మొత్తానికి అది అప్పగించబడలేదు, కానీ సాదోకు కుమారులకు మాత్రం అప్పగించబడింది. To one family. ఒకే ఒక కుటుంబానికి. Why? ఎందుకు? Why God has chosen that family? ఎందుకు దేవుడు ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు? When the apostasy prevailed, a degradation of moral life. మరి నైతిక విలువలు దిగజారిపోయినవిగా ఆ తరంలో కనపడ్డాయి. When the people left the sanctuary of the Lord, పరిశుద్ధ మందిరాన్ని వారు వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత, when they defiled themselves, ఆ బయటికి వెళ్ళిన తర్వాత వారు అపవిత్రం చేసుకుంటూ ఉన్నారు. this family stood faithful to the Lord. ఈ కుటుంబం, సాదోకు కుటుంబం మాత్రమే దేవుని కొరకు నమ్మకంగా జీవించింది. That's why God will choose this family to lead and give the charge of the sanctuary. కనుక ఈ కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుని ఆరాధన క్రమాన్ని వారి ద్వారా జరిగించుకొచ్చాడు. And the high priest would be, ప్రధాన యాజకుడు would be ఎవరు? the Lord Jesus Christ. మన ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. He is not from Aaron's family. అహరోను కుటుంబానికి సంబంధించిన వాడు కాదు. Look at the difference. ఎంత వ్యత్యాసం ఉన్నదో He గమనించండి. is after the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన వచ్చినవాడు. And he is going to be the high priest. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండబోతున్నాడు. These are all the differences that will be there in the millennial temple worship. కనుక ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఆ దేవాలయంలో జరిగేటువంటి ఆరాధనలో ముఖ్యమైనటువంటి భేదాలు ఇవిగా కనబడుతుంది. Now I'm going to talk about a very interesting thing, that is to say the relationship between the glorified body, the church, restored Israel and Gentile believers. కనుక ఈ ముగ్గురిలో అనగా దేవుని యొక్క సంఘానికి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు, తర్వాత అన్ని జనాంగంలో నుంచి ప్రభు నమ్ముకున్న వారికి మధ్యలో ఉండేటువంటి సంబంధము అనే దాని గురించి నేను ఆసక్తికరంగా ఉంది అది చెప్పబోతున్నాను. What kind of relationship we will have? అప్పుడు వారి మధ్యలో ఎలాంటి సత్సంబంధాలు ఉండబోతూ ఉన్నాయి? The church, glorified body, bride of the Lord Jesus. మనము దేవుని యొక్క వధువుగా మహిమపరచబడిన వారంగా మనం అక్కడ ఉంటున్నాం. And Israel, the chosen nation, they will enter into the millennial kingdom after salvation. రక్షణ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత నియమించబడినటువంటి జనాంగముగా వారు 1000 ఏండ్ల పరిపాలనలోకి ప్రవేశించారు. And the Gentiles who have gone through the tribulation and believed on the Lord Jesus Christ. అన్ని జనాంగము ఆ మహాశ్రమల గుండా వెళ్లి ప్రభునందు విశ్వాసం ఉంచి వారు కూడా ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించారు. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. The church is translated. We are in glory, body of glory. మనము రూపాంతరం పొందిన వారముగా మహిమపరచబడ్డ వారంగా ఉంటున్నాం సంఘముగా. Israel as well as Gentile believers, they are transformed believers.
వారు రూపాంతరము చెందిన వారుగా ఇశ్రాయేలు ప్రజలు. They are not translated, they are transformed, and that means born again. వారు తిరిగి జన్మించిన వారుగా ఇశ్రాయేలు ప్రజలు అన్య జనాంగంలోంచి వచ్చిన వారు ఉంటూ ఉన్నారు. They enter into the millennial kingdom with what they are. వారు ఎలాగున్నారో అలాగే వారు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. You understand what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుందా? Their bodies are not glorified. వారి శరీరాలు మహిమపరచబడినవి కాదు. They believe in the Lord Jesus Christ. ప్రభునందు విశ్వాసం ఉంచారు. But whereas the church is glorified. కానీ సంఘం అయితే మహిమపరచబడినటువంటి వారుగా ఉంటున్నారు. Now how the relationship is going to be between these three groups? ఈ మూడు గుంపుల మధ్య ఎలాంటి సంబంధం ఉండబోతూ ఉందో చూడండి. As I mentioned to you in the morning, మా ఉదయకాలము మీకు నేను చెప్పినట్టుగా there is no clear teaching in the scripture what kind of relationship we will have. పరిశుద్ధ లేఖనాలలో వారి ముగ్గురు మధ్యలో ఉండేటువంటి సంబంధాల గురించి వ్రాయబడిన లేఖనాలు లేవు. But when we study the scripture, we come to know certain facts. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా తరచుగా పరిశీలన చేసినప్పుడు కొన్ని సంగతులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. The church will be the ruling party, right? సంఘము అనేటువంటిది పరిపాలించేటువంటి వర్గం. Paul says, if we suffer today, we shall reign with him. పౌలు చెప్తూ ఉన్నాడు, ఆయన కొరకు మనము శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు ఏల్తాము అని చెప్పాడు. Where are we going to be? మనము ఎక్కడ ఉండబోతూ ఉన్నాం? We will be in the satellite city. ఆ యొక్క మహిమకరమైనటువంటి ఒక వెలుగు సంబంధమైనటువంటి సిటీలో. The Lord may have some kind of access for both of us to have a communication. మనందరితో ఆయన మాట్లాడడానికి ఆయనకు ఒక రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాడు. He may come up there. ఆయన అక్కడికి వస్తాడు. We may go down to him. ఆయన దగ్గరికి మనం వెళ్తాము. We have no clear indication in the scripture. ఆ పరిశుద్ధ లేఖనాల్లో అయితే దాని గురించి చక్కగా వివరించింది అయితే లేదు. But we will be there in the satellite city. ఆ యొక్క సాటిలైట్ సిటీ అనే దానిలో మనం ఉండబోతున్నాం. What city is that? ఏమి పట్టణం అది? What city is that? ఏమి సిటీ అది? Not high-tech city. హైటెక్ సిటీ కాదు. It is New Jerusalem. అది నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం. Which has got foundations. అది పునాదులు కలిగిన పట్టణం. How many? ఎన్ని పునాదులు ఉన్నాయి? 12 foundations. 12 పునాదులు దానికి ఉన్నాయి. 12 gates. 12 గేట్లు ఉన్నాయి. గుమ్మాలు ఉన్నాయి. With the precious stones. మరి అమూల్యమైనటువంటి రత్నాలతో అది చేయబడింది. And the streets are made of gold. ఆ వీధులన్నీ కూడా బంగారుమయమైనవిగా ఉన్నాయి. And before everybody enters into that city, we will be there. ఎవరైనా దానిలోకి వచ్చినట్టు వారు మనం ముందే అక్కడ ఉన్నాం. Israel and other people will enter into it later on. అదే పట్టణంలోకి ఇశ్రాయేలు ప్రజలు అన్ని జనాంగంలో నుంచి వచ్చిన వారు మన తర్వాత వస్తారు, కానీ మనం ముందే అక్కడ ఉన్నాం. When John looked at that city, యోహాను ఆ పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. glorified body of Christ, దేవుని చేత మహిమపరచబడినటువంటి సంఘముగా అది ఉంటూ ఉంది. the bride, వధువుగా కనబడుతుంది. adorned herself దేవుని కొరకు సిద్ధపడిందిగా with a కనబడుతుంది. garment of holiness, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు వేసుకున్నదిగా shining forth gloriously. ఎంతో మహిమకరంగా వెలిగిపోతూ ఉంది. You know what was the response of John? యోహాను ఏమంటూ ఉన్నాడు అక్కడ? He fell at the feet of the angel who showed all these things. ఆ సంగతులన్నీ చూపించినటువంటి దేవదూత యొక్క పాదాల దగ్గర ఆయన He పడిపోయాడు. was overwhelmed. ఆత్మవశుడై తవిపైపోయాడు. And the angel said, do not do that. ఆ దూత చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ I am పడకూడదు, a servant like you. నేను నీలాంటి సేవకుడినే అని Worship చెప్పాడు. him. దేవుని ఆరాధన Then he చేయాలి. realized, he came to his sense. ఆ తర్వాత అప్పుడు అర్థమైపోయింది, నేను అతని జ్ఞానానికి వచ్చాడు. You know what did he say? అప్పుడు ఏం చెప్పాడు? Lord, come soon. ప్రభువా త్వరగా రమ్ము అన్నాడు. I can't wait. నేను ఇంకా వేచి ఉండలేను, Come soon. నువ్వు త్వరగా రా అని He has చెప్పాడు. seen the glory of the church. సంఘము యొక్క మహిమకరమైనటువంటి సన్నివేశాన్ని ఆయన చూచాడు. Come soon. ప్రభువా త్వరగా రా అన్నాడు. Do we wait for the Lord to come to take you? ప్రభు కొరకు ఆయన మనం తీసుకుని వెళ్ళడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నామా? Are we? ఎదురు చూస్తూ ఉన్నామా? Do we pray? మనము ప్రార్థిస్తూ ఉన్నామా? Do we pray? Lord, come soon.
ప్రభువా రమ్ము అని మనము ప్రార్థన One చేస్తూ ఉన్నాం. missionary used to pray like this. ఒక మిషనరీ గారు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. He will peep through the window and say, Lord, are you coming this morning? ఆ కిటికీ తీసి దానిలోంచి అడుగుతాడు, ప్రభువా ఈ రోజు నువ్వు వస్తున్నావా అని అడుగుతాడంట. Before going to bed and say, Lord, are you coming tonight? మరలా పడుకోవడానికి పోయేటప్పుడు కూడా ఆ కిటికీ తీసి చూచి, అయ్యా నువ్వు ఈ రాత్రికి వస్తున్నావా అని Come అడుగుతాడు. so. త్వరగా రా అని. You know who will pray? ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? Those who are ready. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే ఆ ప్రార్థన They చేయగలుగుతారు. pray. వారు ఆ ప్రార్థన చేస్తారు. And John was overwhelmed and said, Lord, come so. దానితో అది చూసిన వాడిగా ఉండి ప్రభువా త్వరగా రా అంటున్నాడు. What did the Lord answer to him? ఆయనకు దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, Behold, I come quickly. నేను త్వరగా వస్తూ ఉన్నాను. I come quickly. నేను త్వరగా వస్తూ ఉన్నాను. Let us be ready. మనము సిద్ధంగా ఉందాం. And let me close with the final words. ఆఖరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. At the end of 1,000 years rule, 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత the Lord Jesus Christ will deliver whom? Whom? Satan. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు అప్పుడు దాకా బంధించబడ్డాడు కదా, వాడిని అప్పుడు వదిలిపెడతాడు. He'll come up. బయటకు వచ్చేస్తాడు. And will there be followers for him? అప్పుడు మరి వారికి అనుసరించేవారు అనుసరగణం ఎవరు లేరు. Will there be? ఉంటారా? There will be. అక్కడ ఉన్నారు. Because many generations are born. ఎంతో మంది కొన్ని తరాల వారు పుట్టారు. They have not seen all that what has happened 1,000 years ago. అంతకు ముందు జరిగినటువంటి సంగతులన్నీ చూడని తరం ఒకటి పుట్టారు. Though they were born into the righteous kingdom, నీతిమంతుల రాజ్యంలో వారు పుట్టినప్పటికీ, though they were born into a peaceful kingdom, ఆ శాంతి సమాధానాలు కలిగినటువంటి దేశంలో పుట్టినప్పటికీ still they are born with the sin principled body. ఆ పాపానికి సంబంధించినటువంటి శరీరంతో పుట్టారు కనుక They will be rebellious. వారు తిరుగుబాటు చేసేవారుగా Satan ఉన్నారు. will take hold of all those rebellious generation ఆ తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ కూడా వాడు పోగు చేసుకుంటాడు. and will make a final revolt against the Lord Jesus in a place called Gog Magog. గోగు మాగోగు అనే స్థలంలో వీరందరినీ తిరుగుబాటు చేసే వారందరినీ పోగు చేసుకొని ఆఖరి పోరాటం చేయడానికి, దేవుని మీద పోరాటం చేయడానికి బయలుదేరుతారు. And there the Lord Jesus Christ will kill all those who rebel against him. అక్కడ గోగు మాగోగు అనే స్థలంలో ఆయనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ఆ దినాన చంపివేస్తాడు. And cast the devil along with his followers into the lake of fire. నిత్య నరకాగ్నిలో ఆ అపవాదిని, వారి దూతలను, వారి సమూహాలు మొత్తాన్ని ఆయన ఆ అగ్నిగుండంలో పడవేస్తాడు. Of course, that will take place after the final judgment. అది ఆఖరి తీర్పు తర్వాత జరగబోయేది. As I mentioned in the morning, the second resurrection will take place. నేను ఉదయకాలం చెప్పినట్టుగా రెండవ పునరుద్ధానము జరిగించబడుతుంది. All those who are in the hellfire, ఎవరైతే ఆ నరకాగ్నిలో ఉన్నారో they will be brought alive. మళ్ళా తిరిగి వెనక్కి The తీసుకురాబడతారు. graves will give away their dead. Graves. సమాధులన్నీ కూడా తమలో ఉన్నటువంటి సవాలను ఆ మనుషులు అప్పగిస్తారు. And the oceans will give away its dead. సముద్రాల్లో చనిపోయిన వారందరినీ కూడా సముద్రాలు తమ మృతులను అప్పగిస్తూ ఉన్నాయి. They will come alive and stand in front of the judge. ఆ న్యాయాధిపతి ముందు వారందరూ వచ్చి నిలబడుతూ ఉన్నారు. No argument there. అక్కడ వాద ప్రతివాదనలు ఏమి లేవు. No argument. ఏమి వాదనలు లేవు. They wait for the verdict. న్యాయాధిపతి ఇచ్చేటువంటి తీర్పుకు మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తారు. What is the verdict? ఏం తీర్పది? You cursed of my father. దేవుని చేత నా తండ్రి చేత శపించబడిన వాళ్ళ. Now you understand why you are in hell. మీకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు నరకంలో ఉన్నారో. You have rejected me. నన్ను మీరు అనుసరించి వ్యతిరేకించారు. When my servants proclaim the gospel to you, you have made fun of them. నా సేవకులు మీకు వాక్యం చెప్పినప్పుడు మీరు వారిని అపహాస్యం చేశారు. Now they will come to their senses. వారి గతంలో జరిగినంత జ్ఞాపకానికి వస్తున్నారు. And they shall be thrown into the lake of fire. వారు నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడబోతూ ఉన్నారు. Alive. జీవించు ఉండగానే. Today their spirits are burning. వారి ఆత్మలు ఇప్పుడు కాలుతూ ఉన్నాయి. That day
కానీ ఆ దినాన they will be thrown with body, అప్పుడు వారి శరీరముతోనే వారు కాలబోతూ ఉన్నారు. and they will be there forever and ever. వారు యుగ యుగములు అక్కడే ఉంటారు. After the judgment, తీర్పు తరువాత, and the heavens will be rolled away, ఆకాశములు చుట్టబడి వెళ్ళిపోతాయి. the earth will be melted and dissolved. ఈ భూమి అంతా కూడా కరిగిపోయి పారిపోతుంది. The Lord will create new heaven and earth. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని దేవుడు అప్పుడు సృష్టిస్తారు. Final redemption of the creation. పూర్తిగా ఆ ఆఖరి విడుదల అనేటువంటిది మనం అప్పుడు చూస్తాం. And then the satellite city will come down to the new earth. క్రొత్తగా నిర్మింపబడినటువంటి ఆ భూమి, సృజింపబడినటువంటి ఆ భూమి మీదకి ఆ యొక్క మహానగరము రాబోతుంది. And the Lord will say to all of them, you blessed of my Father, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యములోనికి మీరు రండి అంటారు. That is going to be the kingdom of God. అది దేవుని రాజ్యము కాబోతుంది. When we all enter into that kingdom, మనమందరము దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన the తర్వాత Lord Jesus Christ will hand over his authority to God the Father. మనమందరం అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్త అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి అప్పగిస్తారు. And there we will live forever and ever. అక్కడ మనము యుగ యుగములు దేవునితో ఉండబోతూ ఉన్నాం. What a blessed hope. ఎంత శుభప్రదమైన నిరీక్షణ. Because we believed on the Lord Jesus Christ. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం గనక, Simple faith on the Lord. దేవుని యందు చిన్న విశ్వాసం పెట్టుకున్నాం గనక, What he did on the cross was so great. ఆ శిలువలో చేసింది ఎంతో గొప్ప సంగతి. But our faith is very simple. మన విశ్వాసం అయితే చాలా చిన్న సంగతి. Lord, I am a sinner. అయ్యా నేను పాపిని, Forgive me. నన్ను క్షమించు. With that prayer, we are forgiven and blessed with all these blessings. అన్ని ఆశీర్వాదాలతో మనము ఆ చిన్న ప్రార్థనతో మనము ఈ వీటిని సొంతం చేసుకోగలుగుతున్నాం. Glory be to the Lord. దేవునికి మహిమ కలుగును గాక. In him he has blessed us with all heavenly blessings. ఆయన యందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. Praise be to him. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి